కవిత లేఖ దాని స్పందనలు బీఆర్ఎస్ని పట్టుకుదిపేస్తున్నాయి. బీఆర్ఎస్నే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా చర్చలు ఏమవుతున్నది ఇష్యూ. అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తమ కోణాల్లో స్పందిస్తూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఇదంతా సంక్షోభం ఎలా ఉంటే అసలు ఈ సంక్షోభాన్ని ఆర్పేటటువంటి, చల్లార్చేటటువంటి వ్యక్తి ఎవరు అనే అన్వేషణ సైతం సాగుతోంది. ప్రధానంగా కవిత లేఖ రాయడానికి ముఖ్య కారణము అంటే ప్రత్యేకించి కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పడంలో కానీ, కవిత నిజానికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కేసీఆర్కి అతి సన్నిహితంగా ఉంటూ కేసీఆర్కి మొత్తం ఫీడ్బ్యాక్ అందిస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని, తర్వాత ఆయనకి సమీపంగా ఉండేటటువంటి జోగినిపల్లి సంతోష్ని, వీళ్ళిద్దరిని ఉద్దేశించే కవిత ఈ వ్యాఖ్యలు అంటే ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నారు, కోవర్ట్లు ఉన్నారు అనేటటువంటి ధోరణితోటి వ్యాఖ్యలు చేశారు అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో గత నుంచి చూస్తే కనుక పార్టీ పెట్టినప్పటి నుంచి ఏదైనా తీవ్రమైనటువంటి సంక్షోభం తలెత్తితే రంగంలోకి దిగేటటువంటి ఏకైక వ్యక్తిగా హరీష్ రావుకు పేరుంది. ఎందుకంటే ఆయన మేనేజింగ్ స్కిల్స్ అంటే చర్చలు జరిపేటటువంటి తీరు కానీ, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన వివిధ వర్గాల్ని కలుపుకుని వెళుతూ విజయం సాధించేందుకు ఆయన చేసేటటువంటి కృషి కానీ, అటు కార్యకర్తల్లోని నాయకుల్లోని ఆయనకు ఉండేటటువంటి ఇమేజ్ పూర్తి స్థాయిలో పార్టీ కోసమే కమిట్ అయి ఉంటాడు అనేటటువంటి భావన కానీ, అందువల్ల కేసీఆర్ చాలా సందర్భాల్లో ట్రబుల్ షూటర్ కింద హరీష్ రావుని రంగంలోకి దింపుతూ వచ్చారు. ఇప్పుడు తాజాగా కవిత ఉదంతంలో కూడా ఈయన ఏం చేస్తారు, హరీష్ రావుని ఇప్పుడు రంగంలోకి దింపుతారా అనేటటువంటి చర్చ నడుస్తుంది. అన్నా చెల్లెళ్ళ వివాదము లేదంటే ముగ్గురు వ్యక్తుల మధ్య వివాదం, కేసీఆర్ పట్ల ఎవరికి కూడా విభేదము వివాదం ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన అగ్రనేత, పార్టీ అంటే కర్త కర్మక్రియ కేసీఆర్ కనుక తర్వాత శ్రేణిలో ఉండేటటువంటి వాళ్ళ మధ్య ఏర్పడినటువంటి ఆధిపత్య పోరు ఇప్పుడు కవిత లేఖ రూపంలో బయటకు వచ్చింది. ఇప్పుడు కవితని సముదాయించేందుకు, సర్దుబాటు చేసేందుకు ఎవరిని రంగంలోకి దింపుతారు? హరీష్ రావు అయితే కనుక ఆమెతోటి ఆయనకు ఉండేటటువంటి పరిచయం కావచ్చు, పెద్ద మనిషి తరహాలో ఆయన నచ్చ చెప్పేటటువంటి తీరు కావచ్చు, దింపుతారా అనేటటువంటి చర్చ నడుస్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్గాలు కూడా హరీష్ రావు రంగంలో దిగాలి అని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు వివాదం ఏర్పడింది ఇమీడియట్ ఫ్యామిలీ అంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి కేసీఆర్ని వేలెత్తి చూపుతూ ఆమె వ్యాఖ్యలు చేయడము, కేటీఆర్ తనకి తండ్రికి మధ్య కూడా అగాధం సృష్టిస్తున్నాడు అనేటటువంటి ధోరణిలో పరోక్షంగా వేలెత్తి చూపడము. ఈ నేపథ్యంలో ఇది ఒక కుటుంబంలో అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత తేల్చుకోవాల్సినటువంటి అంశం కావడంతో హరీష్ రావు సైతం దూరంగా ఉంటారా అనే చర్చ నడుతుంది. హరీష్ రావుకు సంబంధించినటువంటి సన్నిహితులు వాళ్ళు చెప్పేటటువంటి వాదన కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావనలోకి, పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హరీష్ రావు మామూలుగా పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలు, పోటీ జరుగుతున్నటువంటి సంక్షోభాలు, సందర్భాలు, వర్గాల వారీగా పార్టీకి సంబంధించి నాయకులు విభేదాలు పడుతున్నటువంటి సందర్భాల్లోని ఆయన సర్దుబాటు చేసినటువంటి ఉదంతాలు, కీలకమైనటువంటి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు సర్దుబాటు చేయాల్సింది నేరుగా ఫస్ట్ ఫ్యామిలీ మధ్యలోనే ఈ వివాదం రావడంతో ఈ సర్దుబాటు చేయడానికి ఎంత మేరకు సమంజసం, ఎంత మేరకు మాట వింటారు, చెప్పిన మాట విన్నా కూడా కేసీఆర్ని ఒప్పించగలము. ఇప్పటికే పార్టీ కవిత లేఖ వ్యవహారం అంతా రచ్చరచ్చ అయిపోయింది, పార్టీలో అంతా సక్రమంగా లేదు. కేసీఆర్ వ్యవహార శైలినే ఆమె నేరుగా తప్పుపట్టడము, తర్వాత భారతీయ జనతా పార్టీతో పోరాటం చేయడం లేదనడము, కాంగ్రెస్కి బీజేపీ ప్రత్యామ్నాయం అని చెప్పేయడము, తర్వాత మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకుంటూ నీతో వెంట నడిచిన అంటే 2001 నుంచి పార్టీలో నీతో నడిచిన వారిని నువ్వు పట్టించుకోలేదు రజతోత్సవ వేదిక మీద అని తండ్రిని తప్పుపట్టే విధంగా ఆమె ఈ లేఖలో ప్రస్తావన చేయడము, ఇవన్నీ చాలా సీరియస్ ఇష్యూస్. అందువల్ల ఈ ఇష్యూస్ని కేసీఆరే డీల్ చేయాల్సి ఉంటుంది. హరీష్ రావు స్థాయిలో డీల్ చేసి ఒకవేళ సెట్ చేసిన మధ్యలో సర్ది చెప్పడం అంటే కేటీఆర్కి, కేసీఆర్కి సర్ది చెప్పి కవితని బొజ్జగించాల్సి ఉంటుంది. అందువల్ల ఆ ఇమీడియట్ ఫ్యామిలీలో తలెత్తినటువంటి వివాదంలో జోక్యం చేసుకోవడం అనేది ఒక రకంగా సమంజసం కాదు. ఇది పార్టీ వ్యవహారం కంటే కూడా కుటుంబ వ్యవహారంగానే సెటిల్ చేసుకోవాలనే భావన హరీష్ రావు వద్ద, హరీష్ రావులో వ్యక్తమవుతుంది అంటూ ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఏదేమైనా ఆ ట్రబుల్ షూటర్ సేవలను కూడా ఈ సందర్భంగా వినియోగించుకునేటటువంటి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది.